విశాఖ ఏయూలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో ఎస్ఎఫ్ఐ నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు రాకుండా అధికారులు మెయిన్ గేట్కు తాళాలు వేశారు. నిన్న ఆర్ఎస్ఎస్ శాఖను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం రాజుకుంది. కన్వెన్షన్ హాల్స్ లేకపోతే ఇంకోటి హాల్స్ లాంటివి ఇస్తాం మనం. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ కానీ ఇంకోటి కానీ సెలబ్రేట్ చేసుకుంటారు. వీ నెవర్ రెస్ట్రిక్ట్. అసలు అటువంటి యాక్టివిటీకి ఎప్పుడు మేము రెస్ట్రిక్ట్ చెయ్యము, అటువంటిది లేదు కూడా. అయితే ఇది కొత్తగా మతపరమైన యాక్టివిటీ అని అంటున్నారు. మతపరమైన యాక్టివిటీ అంటే ఏ విధమైన యాక్టివిటీ? ఇట్ ఈస్ అంటే క్యాన్వాసింగ్ లైక్ లేకపోతే ఏంటి అనే దానికి పాయింట్ అవుట్. అది నాకు ఇప్పటివరకు తెలియదు. సార్ కొందరు విద్యార్థులు కర్రలు తీసుకుని యాక్టివిటీ చేయడం అనేది యూనివర్సిటీ క్యాంపస్లో అంటే కొంతమంది అవుటర్స్ ఉన్నారు, ఈ లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. కర్రలు తీసుకు అంటే ఇప్పటి వరకు మీ ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మీరు సెక్యూరిటీ అని ఉన్న సెక్యూరిటీ తోటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ డిస్పర్స్ ఆర్ టు గెట్ ఫ్రీ క్యాంపస్ అనేది చేస్తున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ ది సెక్యూరిటీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అనేది ప్రతిదీ కూడా. అది వచ్చిన తర్వాత ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ అస్ టు సెక్యూర్ ది క్యాంపస్. సార్ అవుట్ హౌస్ వల్ల ఇష్యూ వస్తుందనేది మనం ఆలోచన. దీంతో పాటు సాయంత్రం కూడా మళ్ళీ ఇంకోసారి గ్యాదర్ అవుతాం అనేది చెప్తారన్నమాట ఏబీవీపీ నుంచి. ఏమంటారు సాయంత్రం? ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులం ఏదైతే గత నెల రోజుల పాటు కూడాను ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ కార్యకలాపాలని యూనివర్సిటీలో చూసుకున్నాయి. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి వీసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీసీ గారు దీనికి రిప్లై ఇస్తూ ఈయన అనాధికారికంగా జరుగుతూ ఉంది, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మా నుంచి ఎటువంటి తీసుకోలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము అతను చెప్పిందంటే ఇటువంటి కార్యకలాపాలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వీసీ గారు చెప్పడం జరిగింది. మనం అయితే దీనికి దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కూడా జరిపాము. పేపర్లో పడ్డది. ఈరోజు ఏదైతే భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటున్న విద్యార్థుల మధ్యన మతఘర్షణ చిచ్చులు రాగొట్టడం కోసం, ఈ యొక్క సమస్యలని కూడా బయటన అడగకుండా ఉండడం కోసం, విద్యార్థులు మట్టి పెట్టడం కోసం ఒక మతం పేరుతో ఈరోజు చలామణి అవుతున్న ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది ఈ కార్యక్రమాలు అనేది మళ్ళీ కొనసాగించే అవుట్ సైడర్స్ ఎవరైతే బయట నుండి వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు జనరల్ స్టూడెంట్స్ మీద దాడి చేయడం జరిగింది. ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటే మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడ అని అడిగినందుకు స్టూడెంట్స్ మీద జరిగిన దాడిది. అయితే దాన్ని ఇలాంటివి జరగకూడదు. ఇలా ఆర్ఎస్ఎస్ అదేమైనా ఒక విద్యార్థి సంస్థ, దానికి ఇక్కడ ఎలా ఉండటానికి కాదు, అదొక మత సంస్థ. దాని గురించి మనందరికీ తెలిసింది. అది ఏదో ఒక మతాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ ఉంది అన్న విషయం. అయితే మేము అడుగుతుంది ఏంటంటే ఇటువంటి మత సంస్థలు వేటికి కూడా మనం ఎలా ఇవ్వకూడదు. అంతెందుకండి మన యూనివర్సిటీలోనే శాతవాహన బాయ్స్ హాస్టల్ పైన జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ జెండా ఎగురుతుంది. ఒక మతాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న జెండా. ఇటువంటివి ఏవి మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, జాతికి సంబంధించి ఏవి కూడా ఈ యూనివర్సిటీలు ఉండకూడదని